ప్రస్తుతం గుంటూరులో అయితే ప్రచారాలు హోరెత్తాయి. ఎవరి ప్రచారంలో వారు నిమగ్నమై ఉన్నారు. ఈరోజు మనతో సంభాషించడానికి గుంటూరు ఈస్ట్ టీడీపీ అభ్యర్థి అయిన నజీర్ అహ్మద్ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రచారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టారు కదా, ఇప్పుడు ఈ ప్రచార సమయంలో మీ దృష్టికి వస్తున్న ప్రధాన సమస్యలు ఏంటి? గుంటూరు నగరంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. దాదాపు 5 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రజల్లో ఉన్నాం. వాటి మీద పరిష్కరించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేశాం. అధికార పార్టీని నిలదీసేటువంటి కార్యక్రమం చేశాం. శాసనసభ్యుడి చేతగానితనాన్ని ఎత్తి చూపించడంలో సఫలీకృతమయ్యాం. ఈరోజు సమస్యలు కొత్తగా కాదు, అనేక సమస్యలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఎక్కడైతే రోడ్లు కానివ్వండి, ప్రధాన రహదారులు, అలాగే నంది వెలుగు ఫ్లైఓవర్ కానీ, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఇవన్నీ కూడా పక్కన పడేశారు. ఈరోజు నగరంలో అనేక రకాలుగా స్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మౌలిక సదుపాయాలు కూడా ఎక్కడ లేనటువంటి పరిస్థితులు కొన్ని స్లమ్స్లో ఉన్నాయి. వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి తప్పకుండా ప్రజలు అనేక రకాలుగా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. వాటి మీద పరిష్కరించే దిశగా మేము కూడా అధికారం చేపట్టిన తర్వాత తప్పకుండా చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తూ ప్రచారం ముందుకు సాగిస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు మీకు టికెట్ అయితే ఇచ్చారు కదా సార్, మీరు ఈసారి ఎలక్షన్స్లో మీరు వస్తే కేవలం మీ యొక్క వర్గానికే మేలు జరుగుతుందా, లేదు అన్ని వర్గాలకి మేలు జరుగుతుందంటారా? తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ. నసీర్ అహ్మద్ కూడా యాజ్ ఎ క్యాండిడేచర్ అందరితో సత్సంబంధాలు కలిగి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసినటువంటి మనస్తత్వం నాది. తప్పకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం, వాటికి పరిష్కరించే దిశగా అడుగులేయడమే మన ప్రధాన ధ్యేయం. వారు వీరు ఆ కులం ఈ కులం అనే ఎక్కడ ప్రస్తావన ఉండదు. పూర్తిగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతాం. సార్, ఇప్పుడు మహాకూటమిగా ఏర్పడ్డారు. రేపు గెలిచాక కూడా ఇదే కంటిన్యూ చేస్తూ అందరూ కలిసే వర్క్ చేస్తారా, లేదంటే ఏమైనా విభేదాలు తలెత్తే అవకాశం ఉందా? ఇప్పుడే విభేదాల గురించి కాదు, ఇప్పుడు కలిసి పనిచేస్తూ ఉన్నాం. అన్ని విధాలుగా కూడా ముందుకు సాగుతాం. అందరు కలిసే రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతాం. సూపర్ 6 యొక్క కాన్సెప్ట్ ఏంటి సార్? ముఖ్యంగా ఇదే. ఇప్పుడు ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షోభాన్ని, అంటే ఏ వర్గానికి ఏం అందుతుందో ప్రజలకు ఒకసారి అర్థం కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే యువకుల కోసం పెద్దపీట వేస్తున్నాను అంటున్నారు. యువకులకు అవసరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కానీ, వారికి ఉద్యోగం రాకపోతే మినిమం గ్యారంటీ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగులకు ఈరోజు లేనటువంటి పరిస్థితులు. అందుకని చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 కార్యక్రమంలో నిరుద్యోగ యువత కోసం యువగళం పేరుతో ఏదైతే నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇచ్చేటువంటి కార్యక్రమం, మహిళలకు అమ్మఒడి ఇస్తూ ఉన్నారు. అమ్మఒడి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు చూస్తే ఇంట్లో 3 పిల్లలుంటే ఒక్కడికి మాత్రమే అమ్మఒడి వస్తూ ఉంది. అంటే మిగతా 2 పిల్లలకి చదువు కోసం వాళ్ళు కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇంట్లో 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా ప్రతి ఒక్క విద్యార్థికి, చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు వాళ్ళకి తల్లికి వందనం కార్యక్రమం పేరుతో వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా బీసీలకు, ఈరోజు ముఖ్యంగా బీసీలకు ఎక్కడ చూసినా కూడా ముఖ్య నాయకులకే ఈరోజు అనేక రకాల అణగదొక్కేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. బీసీలకు రక్షణ చట్టం అనేది ఒక రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా ఎవరు చేయనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా అనేక రకాలుగా వాళ్ళు ముందుకు నడవడానికి ఒక కవచంగా మేము భావిస్తూ ఉన్నాం. మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి ముఖ్యంగా ఒక ఇంట్లో పనిచేసుకునేటువంటి ఒక ఆడ మనిషి తనకు చేతి ఖర్చుల కోసం కూడా మగవారి మీద ఆధారపడేటువంటి పరిస్థితి లేకుండా ప్రతి నెల కూడా వారికి 1,500 రూపాయలు వాళ్ళకి చేతికి అందించేటువంటి కార్యక్రమం ఈరోజు మహత్తరమైనటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. అలాగే ఆ సూపర్ 6 కార్యక్రమాలు సంక్షేమానికి ఒక కొత్త దశగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే గతంలో కూడా సంక్షేమాన్ని తెరదీసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా సంక్షేమానికి ఒక మార్పు తీసుకొని వచ్చి అందరికీ అందించేటువంటి దిశగా అడుగులేసింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. సార్, మీరు చంద్రబాబు గారికి ఆశయాలకి మీరు ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చారని మేము విన్నాం, కరెక్ట్? అది నిజమేనా? ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర పరిస్థితులను చూస్తూ ఉంటే నేను కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా
ఒక కూలీ చేసుకునేటువంటి వ్యక్తి కానీ, ఉద్యోగస్తుడు కానీ, వ్యాపారస్తుడు కానీ, బ్యూరోక్రాట్ కానీ ఎవరు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించేటువంటి 5 కోట్ల ఆంధ్రులు కూడా ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించేటువంటి నాయకుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనతోనే గతంలో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూడా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతోనే సాధ్యమవుతుందనే విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భావిస్తూ ఉన్నారు. నేను కూడా ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన అడుగుల్లో అడుగు వేసుకుంటూ ముందుకు సాగాలనే ఆలోచనతోనే రాజకీయాల్లోకి వచ్చాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి దిశ మనకి ఉపయోగపడుతుందని మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈస్ట్లో టీడీపీ జెండా ఎగరవేస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు నజీర్ అహ్మద్ గారు.